శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. దాంపత్య వనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తలుపు బార్లా తెరిచే ఉంది. బిజిలీ మెల్లగా అక్కడికి వెళ్ళింది. భయంగా పరదా పక్కకి పట్టుకొని చూసింది. చిన్నబాబు సోఫాలో బోర్లా పడుకొని నిద్రపోతున్నాడు. మిగతా వాళ్ళు కుర్చీలకి ఆనుకొని క్రింద ఎట్లా అంటే అట్లా పని చేస్తూ మత్తు పట్టేసి మైకం కమ్మిన వాళ్ళలా పడి ఉన్నారు. వాళ్ళని చూస్తే దేవుడు వచ్చి లేపినా లేచేట్టు లేరు. బిజిలీ క్షణంసేపు చిన్నబాబు వైపు దీక్షగా చూసింది. ఆ కళ్ళలో దేవుణ్ణి చూస్తున్న భక్తురాలి వివసత్వం ఉంది. తర్వాత మెల్లగా అడుగులు చప్పుడు కాకుండా యువతలకి వచ్చింది. మర్నాడు సాయంత్రం టైలరు బట్టలు తెచ్చాడు. బిజిలీ గదిలోకి వెళ్ళి వేసుకువచ్చింది. అవి మిలమిలలాడుతూ ఖరీదుగా అద్దాల ఎంబ్రాయిడరీలో మెరుస్తున్నాయి. తను వేసుకునే లాంటివే కానీ పూర్తిగా అలా లేవు, కొద్దిగా వేరుగా ఉన్నాయి. బిజిలీ 2 జడలు వేసుకుంది. చిన్నబాబు అక్కడున్న కుర్చీలో పక్కకి జరిగి బిజిలీ కుడివైపు నుంచి ప్రవేశించి ఎలా పరికిని పట్టుకుని గిరగిరా తిరిగి సభికులకి తల వంచి అభివాదం చేసి ఎడమవైపుకి వెళ్లాలో చూపించాడు. బిజిలీ మొదట సిగ్గుపడింది. కోటయ్య కసిరాడు. బిజిలీ వాళ్ళు చెప్పినట్టే చేసినట్టే చేసింది. చిన్నబాబు తర్వాత టేబుల్ దగ్గర నిలబడి అక్కడున్న ఫ్లవర్ వేజు బహుమతిగా అందిస్తుంటే ఎలా అందుకోవాలో చూపించాడు. బిజిలీ చెప్పినట్టే చేసింది. అంతా అయిన తర్వాత చిన్నబాబు బిజిలీతో, చూడు, నువ్వు మూగపిల్లవని చెప్తాం, అస్సలు మాట్లాడకూడదు, ఎవరైనా పలకరిస్తే నవ్వి ఊరుకోవాలి అని చెప్పాడు. బిజిలీ వినయంగా తల ఊపింది. సాయంత్రం అయింది. కారులో అందరూ బయలుదేరారు. చిన్నబాబు స్నేహితులు కూడా ఉన్నారు. కారులో అందరూ కిక్కిరిసినట్టు కూర్చున్నారు. అక్కడ ఒకచోట లైట్లు మిలమిలా మెరుస్తున్న భవనం ముందు కారు ఆగింది. అందరూ దిగి వెళ్ళారు. సంగీతం వినిపిస్తోంది. అది మామూలుగా లేదు. బిజిలీకి కళ్ళు తిరిగినట్టుగా ఉంది. ఎంతమంది ఆడవాళ్ళో! వాళ్ళు డబ్బున్న వాళ్ళు, గొప్పవాళ్ళు. వారు వేసుకున్న బట్టలు, వేసుకున్న నగలే చెబుతున్నాయి. బిజిలీని కోటయ్యని ఒకచోట కూర్చోపెట్టి చిన్నబాబు వెళ్ళిపోయాడు. ఎవరెవరో వస్తున్నారు. హాలు కిటకిటలాడిపోతోంది. లైట్లు గమ్మత్తుగా ఉన్నాయి. చిన్నబాబు వచ్చి బిజిలీని తనతో రమ్మనమని పిలిచాడు. ఆ స్టేజ్ వెనుక కొంతమంది చాలా అందంగా ఉన్న అమ్మాయిలు రకరకాల దుస్తులు ధరించి స్టేజ్ మీద గిరగిరా తిరిగి ఎడమవైపుకి వెళ్తున్నారు. ఒక్కొక్క అమ్మాయి చెప్పలేనంత అందంగా ఉంది. మైమరిచి వారిని చూస్తున్న బిజిలీని చిన్నబాబు హఠాత్తుగా మోచేతి మీద తడుతూ, వెళ్ళు, నువ్వు కూడా వాళ్ళలా నడిచి అటువైపుకు వెళ్తున్నారు, వెళ్ళు. బిజిలీకి భయం వేసింది. నేను వెళ్ళను అన్నట్టు చూసింది. వెళ్ళమంటుంటే అతను కళ్ళెర్ర చేశాడు. ఆమె వెంటనే వెళ్ళింది. స్టేజ్ మీద గిరగిరా తిరిగింది. ఎదురుగా కూర్చున్న జనసముద్రానికి చిన్నబాబు చెప్పినట్టు అభివాదం చేసింది. చప్పట్లు హోరెత్తిపోతున్నాయి. బిజిలీ కుడివైపు వచ్చింది. శరీరం తూలిపోయింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. అక్కడ చిన్నబాబు ఉన్నాడు. భేష్ అతను అంటూనే ఉన్నాడు. పడిపోతున్న బిజిలీని అతను పట్టుకున్నాడు. మరుక్షణంలో బిజిలీకి స్పృహ తప్పింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి దూరంగా జనం గోల వినిపిస్తోంది. ఎదురుగా చిన్నబాబు ఉన్నాడు. చుట్టూ అతని స్నేహితులు కూడా దడి కట్టినట్టుగా నిలబడ్డారు. బిజిలీ కళ్ళకి ఒక్క చిన్నబాబే మనిషిలా కనిపించాడు. మెలకువ వచ్చిందా? చిన్నబాబు అడిగాడు. వచ్చిందన్నట్టు తల ఊపింది. లేచి కూర్చుంది. ఒకతను మంచినీళ్ళు ఇచ్చాడు. ఇంకో అతను వీపు మీద తట్టాడు. కమాన్ బేబీ, నీ ప్రైజ్ తీసుకోవాలి, త్వరగా రా అన్నాడు. ఇంతలో ఇంకో అతను పరిగెత్తుకు రానే వచ్చాడు. ఎక్కడ బిజిలీ? పేరు అనౌన్స్ చేశారు, రమ్మను. అతను అనటమే తడవుగా చిన్నబాబు బిజిలీ చేయి పట్టి లేపి స్టేజ్ వైపు లాక్కు వచ్చాడు. బిజిలీ భయంగా చూసింది. ఆ జనం చూస్తుంటే కాళ్ళు వణుకు పుడుతోంది. కానీ చిన్నబాబు కళ్ళల్లో కోపం అంతకంటే భయపెడుతోంది. బిజిలీ కిమ్మనకుండా వెళ్ళి బహుమతి అందుకుంది. అది తీసుకొని ఎటూ చూడకుండా వచ్చేస్తుంటే ఫోటోలు మెరుపుల్లా మెరిసి ముఖం మీద కురిసినాయి. బిజిలీ యువతలకి వచ్చింది. ఆ బహుమతి చూడగానే సంతోషం వచ్చింది. స్నేహితులందరూ ఆమెని ఎత్తేశారు. బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నారు. వీపు మీద తట్టారు. జబ్బలు గిల్లారు. పిర్ర మీద చరిచారు. వాళ్ళది రాక్షసానందంలా ఉంది. ఫోటోలు తీస్తూనే ఉన్నారు.
చిన్నబాబు ఒక్కడు మాత్రం ఈ కోతిమూకతో కలవలేదు. దూరంగా నిలబడి చూస్తున్నాడు. బిజిలీ ఎలాగో బయటపడి అతని దగ్గరకు పరిగెత్తి అతన్ని ఆనుకొని నిలబడింది. వాళ్ళు మళ్ళీ రాబోతుంటే చిన్నబాబు చెయ్యెత్తి బస్ చాలు అన్నాడు. అందరూ వెనక్కి తీసిన కెరటంలా వెళ్ళిపోయారు. అందరూ చిన్నబాబుని అదేదో అడుగుతున్నారు. ఈ అమ్మాయి మూగది, మాటలు రావు అనుకొని ఫోటోగ్రాఫర్లు విసుగు లేకుండా ఫోటోలు తీస్తున్నారు. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి చర్చరా వచ్చింది. చిన్నబాబుని ఫెడేలిన చెంప మీద కొట్టింది. నీవు నా మీద కసి తీర్చుకోవాలంటే ఇంకో మార్గం కనిపించలేదా అంది. చిన్నబాబు చెంప పట్టుకొని చూస్తున్నాడు. నువ్వు నా ప్రొఫెషన్ మీదే మంచి దెబ్బ కొట్టావు అంది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు జారుతున్నాయి. చిన్నబాబు కళ్ళల్లో గర్వం కనిపిస్తోంది. ఆమె కొట్టినందుకు అతను బాధపడినట్టు లేడు. చాలాసేపు అయిన తర్వాత ఇంటికి వచ్చారు. రాగానే పనికుర్రాడిని పిలిపించి చూడాలు అని కేక పెట్టారు. అతను పరిగెత్తాడు. అరగంట తర్వాత వాళ్ళు తాగుళ్ళో పడి ఈ లోకంలో లేనట్టుగా అయ్యారు. కోటయ్య వాళ్ళని చూస్తూ అన్నాడు, బిజిలీ, మనం వచ్చిన పని అయిపోయింది, రేపు ప్రొద్దున వెళ్ళిపోదాం అన్నాడు. అతనికి ఇక్కడ వాతావరణం ఏమాత్రం నచ్చినట్టు లేదు. ఉదయం లేవగానే చిన్నబాబు మళ్ళీ మామూలుగా అయిపోయాడు. ఊరు వెళ్తానని అన్న కోటయ్యని ఉండమని బలవంతం చేశాడు. కోటయ్యని బిజిలీని ఊరు చూడడానికి పంపాడు. చిన్నబాబు పగలంతా దేవుడిగాను రాత్రంతా దయ్యంగాను ప్రవర్తించేవాడు. ఒక్కోసారి తాగి అరుస్తూ ఉండేవాడు. కోటయ్యని పట్టుకుని ఏడ్చేవాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఉంది గాని ఆ ధైర్యం లేని పిరికివాడిని అనేవాడు. బిజిలీని ఇంటికి తీసుకువెళ్ళాడు. తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. రమ పని మనిషి పారిపోయింది. ఈ అమ్మాయిని ఇక్కడే ఉండమని రాదు, మన దగ్గరే పడి ఉంటుంది అంది తల్లి. చిన్నబాబు తనదేం లేదన్నట్టు కోటయ్య వైపు చూశాడు. కోటయ్య బిజిలీని పక్కకి పిలిచాడు. ఇదిగో, వీళ్ళంతా గొప్పోళ్ళు, వీళ్ళ సంగతులు తెలియవు, నేను ఉండనని చెప్పేయి అన్నాడు. సరేనని తల ఊపింది. ఇద్దరూ యువతలకి వచ్చారు. ఏమంటావు అంది తల్లి. బిజిలీ చిన్నబాబు వైపు చూసింది. అతను పరధ్యాసగా ఎటో చూస్తున్నాడు. ఆ క్షణంలో అతన్ని వదిలి వెళ్ళాలంటే ఆమెకి మనసు అంగీకరించలేదు. అలాగేనండి, తమర్దయ అంది. కోటయ్య నిర్ఘాంతపోయాడు. బిజిలీని నమిలి మింగేసేటట్టు చూశాడు. ఆమె అక్కడే ఉండిపోయింది. కోటయ్య వెళ్ళిపోయే ముందు చెప్పాడు, నీకు చిన్నబాబు పిచ్చి పట్టినట్టుంది. అతనికి మనకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. పిచ్చి మొద్దు, అతను నిన్ను గోతిలో దింపుతాడు. నేను వెళ్ళగానే మీ అవ్వ బెంగపడ్డట్టు ఉత్తరం రాయిస్తా, వెంటనే వచ్చేయి. బిజిలీ తల ఊపింది. నువ్వు ఎవరేది చెప్పినా తల ఊపుతానంటావు గదా, వెర్రిమాలోకం అయిపోయావే అని కసిరాడు. ఆ సాయంత్రం కోటయ్య వెళ్ళిపోయాడు. ఇంట్లో పిల్లలున్నారు. బిజిలీకి వాళ్లతో సందడిగానే ఉంది. పెద్దమ్మగారు చాలా కోపిష్టి మనిషే గాని అన్నం బాగానే పెడుతుంది. ఇంట్లో ఎవరూ ఉండరు. పిల్లలు స్కూళ్ళకి, మగవాళ్ళు కంపెనీకి, ఆడవాళ్ళు క్లబ్బులకి పోతారు. చిన్నబాబు ఎప్పుడో గాని ఇంటికి రాడు. బిజిలీ ఓపికగా ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఎంత ఆలస్యంగా వచ్చినా భోజనం పెడుతుంది ఆమె. ఇప్పుడేం భోజనం? అతను విసుక్కుంటూ మంచం మీద పడుకునేవాడు. ఒకసారి బాగా తాగి వచ్చాడు. అతను నీళ్ళ మీద పడుకోబోతుంటే బిజిలీ అతన్ని బలవంతంగా లాక్కొచ్చి మంచం మీద పడుకోబెట్టబోయింది. నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను, నా దగ్గరికి రాకో, నాకు ఆడగాలి అంటే అసహ్యం అరిచాడు. బిజిలీ ఆ మాటలు పట్టించుకోలేదు. అతన్ని మంచం మీద పడుకోబెట్టాలని చూసేది, కానీ సాధ్యం కాలేదు. అతనికి బాగా కోపం వచ్చింది. బిజిలీ జుట్టు పట్టుకొని చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. నా జోలికి వచ్చావంటే చంపేస్తాను, జాగ్రత్త అరిచాడు. బిజిలీ ఎలాగో అతన్ని పట్టుకుంది. అతను విసురుగా తోశాడు. పో, నా కళ్ళ ఎదురుగా కనిపించొద్దు, కనిపించావా షూట్ చేసేస్తాను. బిజిలీ గుమ్మం బయటకి పరిగెత్తుకు వచ్చింది. లోపల నుండి చిన్నబాబు అరుస్తున్నాడు. ఆమె బయటకు వచ్చి వరండా చివరికి పోయి నేల మీద ముడుచుకుని కుక్క పిల్లలా కూర్చుంది. చిన్నబాబుకి ఏమైంది? ఏదో అయింది. అతనికి బాధ ఉంది. దాన్ని మర్చిపోవటానికి తాగుతున్నాడు. అది తెలుస్తూనే ఉంది. బిజిలీ అక్కడే పడుకుని నిద్రపోయింది. మరునాడు చిన్నబాబుకి టీ తెచ్చింది. అప్పటికే అతను లేచి షేవ్ చేసుకుంటున్నాడు. బిజిలీ వెళ్ళటంతో పిలుపు, బిజు. బిజిలీ వెనక్కి తిరిగింది. ఇలారా భయంగా చూస్తూ దగ్గరగా వచ్చింది. రాత్రి నేను నిన్నేమైనా అన్నానా? లేదన్నట్టు తల తిప్పింది. అతను క్షణంసేపు బిజిలీ వైపు చూశాడు. బుగ్గల మీద వాతలేమిటి? బిజ్జు,
తల వంచుకుంది. అతను వంచుకున్న ఆ తల వైపే చూస్తూ క్షణంసేపు ఆలోచిస్తూ నిల్చుండిపోయాడు. ఆ తర్వాత అలమారా దగ్గరికి వెళ్ళి వ్యాజ్లిన్ సీసా తీసి ఇస్తూ, ఇది రాసుకో. చూడు, రాత్రివేళ నా గదిలో ఉండకు, నా దగ్గరగా రాకు అన్నాడు. బిజ్లీ సరేనన్నట్టు తల ఊపింది. బిజ్లీ వెళ్తుంటే అతను పిలిచాడు. చూడు, ఆ కాగితంలో పగిలిన గాజు ముక్కలు ఉన్నాయి, అవి తీసుకువెళ్ళి పారేయ్. బిజ్లీ తల ఊపింది. అవి తీసుకుని బయటికి పరిగెత్తింది. బిజ్లీకి సంతోషంగా ఉంది. నిన్నటి రాత్రి జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు. వ్యాజ్లైన్ ఇచ్చి బుగ్గలకి రాసుకోమన్నాడు. ఎంత బాగా మాట్లాడాడు. అతను రాత్రి తాగితే ఏమైంది, ఇప్పుడు ఎంత బాగా మాట్లాడాడో. బిజ్లీకి రాత్రి దెబ్బ వల్ల కలిగిన బాధ ఉపశమనం అయినట్టుంది. ఆ రోజంతా సంతోషంగానే ఉంది. మళ్ళీ రాత్రి అయింది. బిజ్లీ అతను ఆదేశించినట్టుగా అతని గదిలోకి వెళ్ళలేదు. వస్తూనే అతను బిజు బిజు అని కేకలు పెట్టాడు. బిజ్లీ వెళ్ళలేదు. నీకు కాదుటే చెప్పేది, చిన్నబ్బాయి పిలుస్తుంటే వెళ్ళవేం, తల్లి కసిరింది. బిజ్లీ మెల్లగా గదిలోకి వచ్చింది. రాగానే అతను హఠాత్తుగా బిజ్లీ భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. బిజు, నేను రాక్షసుణ్ణి, నన్ను క్షమించు క్షమించు. అతని చేతులు చూసుకుంటూ, ఈ చేతులకి ఎప్పుడూ ఆడపిల్లలకి కానుకలు ఇవ్వడమే తెలుసు, స్నేహం కట్టడం తెలియదు. నాకు తెలుసు, నేను రాక్షసున్నయ్యాను. ఆ సునీత నన్ను రాక్షసుణ్ణి చేసింది. అదంతా నటన, మోసం. నన్ను ప్రేమించానంది, పెళ్లి చేసుకుందామంది, ఇంకొకరితో వెళ్ళిపోయింది. నువ్వే చెప్పు బిజీ, పెద్దవాడు నాన్న ఉండగా నేను ఇలా బిజినెస్లో ఉండలేను, అవునా కాదా? బిజ్లీ అవునన్నట్టు తల ఊపింది. నన్ను చేతకాని వెధవా అంది. నేను చవటనట, నిజం చెప్పు, నేను చవటనా? అతను నిలదీసినట్టు అడిగాడు. బిజ్లీ కాదు అన్నట్టు తల ఊపుతూ తూలి పడుతున్న అతన్ని పట్టుకుంది. నేను ఆడపిల్లలకి అన్యాయం చేసేవాడినా? కాదు కాదు అన్నట్టు మరీ తల ఊపింది. మరి నన్ను అంత మాటలు ఎందుకనాలి? నా ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి నవ్వారో, ఎగతాళి చేశారో, తల వంచుకున్నాను. ఏం చేస్తాం, కర్మ. సునీత లాంటి దాన్ని ప్రేమించడమే తప్పు. అసలు సునీతనే కాదు, నన్ను అడిగితే ఎవరిని ప్రేమించకూడదు, అవునా కాదా? బిజ్లీ అవునవును అంది. అతనితో మాట్లాడుతూనే కోటు విప్పించి టై విప్పించింది. బూట్లు తనే లాగి తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. అతను మంచం మీద అడ్డంగా వెళ్ళకిలా పడ్డాడు. ఛీ, ఈ ఆడపిల్లలు, వాళ్ళకి మగవాడి మనస్సు అక్కర్లేదు, జేబులో డబ్బు కావాలి అంతే. కార్లలో వస్తారు, నగలు బహుమతులు ఇవ్వాలి, వాళ్ళ దృష్టిలో అదే గొప్పతనం. బిజ్లీ దిండు తీసి అతని తల క్రింద పెట్టబోయింది. అతను బిజ్లీ భుజాలు పట్టుకున్నాడు. నేను పనికిరాని వెదవనట, నన్ను బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదట, విన్నావా? సునీత మాటలు ఈ గుండెల్లో, అవి మంట పెడుతున్నాయి. అతను అరిచాడు. చిన్నబాబు, నిద్రపోండి అనునయంగా అంది. అతను తల ఊపాడు. బిజ్లీ వెళ్ళి పెద్ద లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. సన్నటి కాంతి గదంతా ఆవరించుకుంది. బిజ్జీ వెళ్ళిపోతుంటే అతను పిలిచాడు. బిజ్జీ. బిజ్లీ వెనక్కి తిరిగింది. చేయి పట్టుకుని మంచం మీద చోటు చూపిస్తూ, దా ఇక్కడ కూర్చో. అసలు ఏమైందంటే. బిజ్లీ కూర్చోలేదు. పర్వాలేదు కూర్చో, ఇది నా గది, నా ఇష్టం, నువ్వు నా నౌకరివి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలవాలంటే నిల్చోవాలి, తెలిసిందా? బిజ్లీ భయంగా మంచం అంచుకి కూర్చుంది. అతను సీరియస్గా చెప్పటం ప్రారంభించాడు. అసలు సునీత ఎందుకు ఇట్లా ఊహించిందంటే అదే కథ చెబుతున్నాడు. బిజ్లీకి ఆ పేర్లు అర్థం కావడం లేదు, అయినా శ్రద్ధగా వింటోంది. చెబుతుండగానే అతని కంఠంలో మళ్ళీ ఉద్రేకం బుసలు కొట్టసాగింది. నన్ను పెళ్లిలోకి లాగాలని చూసింది, కానీ దేవుడు నా యందున్నాడు, అందుకే తన మోసం బయటపడింది. మై గాడ్. సునీతని ఆ మోహన్ గాడి పక్క మీద చూసినప్పుడు వాడిని ఎలా తన్నాలనిపించిందంటే. అతని చేతుల్లో దిండు నలుగుతోంది. చిన్నబాబు, 2 గంటలైంది, మీరు నిద్రపోండి లాలనగా అంది. నిద్రపోతాను, నువ్వు నా పక్కన కూర్చుంటావా? కూర్చుంటాను అన్నట్లు చూసింది. నువ్వెంత మంచిదానివి, నా మీద అనుమానం లేదా, భయం లేదా? బిజీ, నువ్వెంత మంచిదానివి, నా బంగారు తల్లివి. అతను హఠాత్తుగా బిజ్లీ బుగ్గలు పొనికి ముద్దు పెట్టుకున్నాడు. బిజ్లీలో రక్తం ఒక్కసారి వేడెక్కినట్లయింది. మీరు పడుకోండి అంది. పడుకుంటాలే. అతను హఠాత్తుగా వంగి బిజ్లీ నడుంపై తల పెట్టుకుని పడుకున్నాడు. బిజ్లీ నిటారుగా కూర్చుంది. అతను మళ్ళీ సరిగ్గా తిరిగాడు.
బిజ్జీ, సునీతకి నాకు అసలు పోట్లాట ఎందుకు వచ్చిందంటే, నేను వెళ్తాను, బిజిలీ పోబోయింది. అతను హఠాత్తుగా బిజిలీ వెనకాల తోశాడు. అతను మీద పడి చేతులతో నొక్కి పెడుతూ, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నేను చెప్పిందంతా వినాల్సిందే కోపంగా అరిచాడు. బిజిలీ బిత్తరపోయింది. అతన్ని తప్పించుకోవాలని ప్రయత్నించింది. చిన్నబాబు పట్టు మరింత బిగిసింది. ఇద్దరూ మంచం మీద దొర్లసాగారు. హఠాత్తుగా అతను కోర్కెల కోడెత్రాచు అయిపోయాడు. అతని శరీరం అతని వశంలో లేదు. అతనేం చేస్తున్నాడో అతనికే తెలియదు. బిజిలీని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. రవిచంద్ర ఆ రోజు ఇంట్లో అడుగుపెట్టేసరికి తల్లి కంఠం అరుస్తున్నట్టుగా వినిపిస్తోంది. ఈ ఇల్లు ఒక సత్రం. ఈ ఇంట్లో మనుషులంతా దయ్యాలు. ఎవరికి వాళ్ళ గొడవే తప్ప ఇంటి విషయం పట్టదు. ఈరోజు ఇది అయింది, రేపు ఇంకోటి అవుతుంది. అయినా ఎవరికీ ఏం పట్టదు. ఎవరి దారిన వారు తిరుగుతూ ఉంటారు. రవిచంద్ర సాధారణంగా ఇంట్లో ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడు. అతను సరాసరి వెళ్ళి గదిలో కూర్చుని బూట్లు విప్పుతున్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగిన శబ్దం అయింది. తల్లి తీసి మాట్లాడుతోంది. ఎవరో మహిళా మండలి వాళ్ళు కాబోలు మీటింగు గుర్తు చేస్తున్నట్లున్నారు. థ్యాంక్స్ చెబుతోంది. ఆ కంఠంలో ఎంతో మార్ధవం, చెప్పలేనంత సంస్కారం. అది ఎప్పుడూ ఎందుకుండదో. ఆవిడ ఫోన్లో మాట్లాడి పెట్టిన 10 నిమిషాలకి కారులో ఎక్కడికో వెళ్ళిపోయింది. భోజనానికి రానని చెప్పటం వినిపించింది. ఈ ఇంట్లో అందరికీ ప్రత్యేకంగా చేసే పని అంటూ ఏదీ లేదు. అయినా క్షణం తీరదు. తల్లికి మీటింగ్స్, అన్నగారికి గుర్రపు పందాలు, తండ్రికి క్లబ్ మిత్రులు, వదినగారికి ఎప్పుడూ సుస్థి. రవిచంద్రకి అది ఇల్లులా ఉండదు. ఏ సత్రంలాగానో రైల్వే స్టేషన్ లాగానో కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వాటికి ఈ ఇంటికి అసలేం తేడా ఉండదు. అక్కడ ప్రయాణికులు ఎలా ఉంటారో అపరిచితుల్లా ఇక్కడ ఇంట్లో వ్యక్తులు కూడా అంతే. ఈ ఇంట్లో అందరినీ కలిపి ఉంచేది డబ్బు బంధం ఒక్కటే. అందరి అవసరాలకి డబ్బు మాత్రం అందేట్టు తండ్రి చూస్తూ ఉంటాడు. ఆయన జోలికి రాకుండా ఉంటే చాలు. ఆయన ఇంకెవరిని ఎలాంటి ప్రశ్నలు వేయడు. ఆయన క్లబ్కి, ఆయన ఫ్రెండ్స్కి ఎలాంటి అభ్యంతరమూ రాకూడదు. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ నౌకర్ల మీద ఆధారపడతారు. నౌకర్లకి ఇంట్లో ఉన్న స్థానబలం ఆ ఇంటి సభ్యులకి లేదేమో. నౌకర్లు కూడా చాలా తెలివిగల వాళ్ళు. వీళ్ల మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి మధ్యలో తమాషా చూస్తుంటారు. స్వలాభాలు పొందుతూ ఉంటారు. తల్లి ఇంట్లో ప్రతి వ్యక్తి వెనక నౌకర్లని ఆరాలడుగుతూ వాళ్ళని చులకన పరుస్తూ ఉంటుంది. రవిచంద్రకి ఈ స్వభావం చిరాకు. కానీ తల్లిని ఏమీ అనలేడు. బిజ్జు, బిజ్జు! రవిచంద్ర గట్టిగా కేకలు పెట్టాడు. ఎప్పటిలా వెంటనే ఆ అంటూ బిజ్జు కోమల స్వరం పలుకలేదు. బిజ్జు! గది బయటకు వచ్చి మళ్ళీ పిలిచాడు. బిజ్జు జాడ కనిపించలేదు. బిజ్జు! అతను వరండాలోకి వచ్చి కాస్త గట్టిగా పిలిచాడు. దూరంగా వరండా దిగవనున్న మెట్ల మీద కూర్చుని చుట్ట కాలుస్తున్న వీరయ్య లేచి వచ్చాడు. చిన్నబాబు, బిజ్జు లేదు కదండి అన్నాడు. బిజ్జు లేదా? ఎక్కడికి వెళ్ళింది అన్నాడు ఆశ్చర్యంగా. ఊరెళ్ళిపోయింది. ఊరా? ఎప్పుడు? సాయంత్రం అమ్మగారు పంపించేశారు. అమ్మ పంపారా? ఎందుకు? ఆదుర్దాగా అడిగాడు. విన్నయ్య ముఖం దించుకొని చెప్పాడు. ఆ దొంగముండా ఇంట్లో తిని పడి ఉండకుండా ఒక పాడు పని చేసింది బాబు. ఏం చేసింది? నిగ్గదీశాడు రవిచంద్ర. అతను తలదించుకున్నాడు. చెప్పు విన్నయ్య, ఏమైంది? ఒక అడుగు వేసి గట్టిగా అడిగాడు. ఏం చెప్పమంటారు బాబు, అది మన కళ్ళు గప్పి ఎవరితో తిరిగిందో ఏమో నెల తప్పింది. అమ్మగారికి అనుమానం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళితే డాక్టర్ అమ్మ నిజమే అని చెప్పింది. అమ్మగారు అవాక్కైపోయారంట. ఇంటికి రాగానే అందరం నిలదీసి అడిగాం. దాని దుంపదియ్యా. నోరు విప్పితేనా? పెదవి విప్పలేదు, మాట్లాడలేదు. అమ్మగారు 4 తన్నారు, అయినా చెప్పలేదు. చివరికి విసిగి పంపించేశారు. ఇంతలో విన్నయ్యని వంటాతను పిలవడంతో వెళ్ళిపోయాడు. రవిచంద్ర స్థానువులా నిలబడిపోయాడు. బిజిలీకి నెల తప్పిందా? తల్లి కాబోతుందా? ఎవరో చెప్పటం లేదా? అతని చెవుల్లో హోరు లాంటిది బయలుదేరింది. అతను మెల్లగా గదిలోకి తిరిగి వచ్చేశాడు. అతను నిశ్చేష్టుడైనట్లు శూన్యంలోకి చూస్తున్నాడు. అతని కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు తిరుగుతున్నాయి. తనకి ఏమిటో లీలగా జ్ఞాపకాలు. రాత్రివేళ ఏదో కల కన్నట్టే ఉండేది. ఒకసారి ఉదయం లేచేసరికి తన పక్క నిండా చిట్లిన గాజు ముక్కలు పడి కనిపించాయి. అతను వాటిని చూసి నెవ్వరపోయాడు.
ఇంతలో బిజిలీ టీ తెచ్చింది. బిజిలీ ఎప్పట్లాగే ముఖం ఎత్తలేనట్లుగా తన పని తాను చూసుకున్నట్లుగా ఉంది. టీ ఇవ్వడానికి చెయ్యి చాస్తుంటే చూశాడు. బిజిలీ చేతికి తన పక్క మీద పడిన గాజు ముక్కల్లాంటి గాజులే ఉన్నాయి. అతను బిజిలీ ముఖం పరీక్షగా చూశాడు. బుగ్గల మీద మునిపంటి ఘాట్లు కనిపిస్తున్నాయి. అతనికి భయం వేసింది. అడగలేక అడిగాడు, బిజ్జు, రాత్రి రాత్రి నువ్వేమైనా నా గదిలోకి వచ్చావా? బిజిలీ మాట్లాడలేదు. అలాగే నిలబడిపోయింది. ఇద్దరూ క్షణంసేపు మౌనంగా నిలబడిపోయారు. అతని ముఖంలో పశ్చాత్తాపం, బాధ కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి ముఖంలో సిగ్గు అరుణిమగా కనిపిస్తోంది. అతనికి అర్థమైంది, రాత్రి తను తాగి వచ్చి ఎంత కిరాతకమైన పని చేశాడో. అతను బాధ నిండిన స్వరంతో అన్నాడు, బిజ్జు, రాత్రివేళ నా గదిలోకి పొరపాటును కూడా అడుగు పెట్టకు. కానీ తర్వాత 4-5 సార్లు అతనికి ఈ సంఘటన మళ్ళా చర్విత చరణం అయినట్టే అనిపించింది. ఈసారి అతనికి తెల్లవారు లేచేసరికి పక్క మీద ఎలాంటి నిదర్శనాలు కనిపించలేదు. అయినా శరీరం ఏదో అనుభూతిని పొందినట్టే ఉంది. అతను అనుమానం వచ్చిన వాడిలా బిజ్లీని టీ అందిస్తున్నప్పుడు అడిగాడు, రాత్రి నా గదిలోకి వచ్చావా? బిజ్జు రాలేదు అన్నట్టు తల తిప్పింది. అతని మనసు శాంతించింది. తను అపరాధం చేయలేదని, అది కళ అని అనిపించింది. తీరా స్నానం చేయటానికి లాల్చీ విప్పుతుంటే లోపల మెడ దగ్గర గొలుసుకి చిక్కుపడిన పొడవాటి తల వెంట్రుక కనిపించింది. అతను నిశ్చేష్టుడయ్యాడు. రాత్రి తను పొందిన అనుభవం కల కాదు అని మనసు హెచ్చరించింది. అతను బయటికి వచ్చి బిజ్జుని కేక పెట్టి పిలిచాడు. బిజిలీ పరిగెత్తుకుంటూ వచ్చింది. రాత్రి నువ్వు నా గదికి రాలేదా? రెట్టించాడు. రాలేదన్నట్టు తల తిప్పింది. మరి ఇదేమిటి? మెడ దగ్గర గొలుసు నుంచి విడదీసిన పొడుగాటి నల్లని వెంట్రుకని చూపించాడు. బిజిలీ కళ్ళు రెపరెపలాడినాయి. అబద్ధం చెప్పావు కదూ అన్నాడు. బిజిలీ తల దించుకుంది. ఆ క్షణంలో అతనికి బిజిలీని చూస్తే జాలి వేసింది. ముక్కు పచ్చలారని పిల్ల, యవ్వనంతో ఇప్పుడే రేఖలు బాగా విరుస్తున్నాయి. ఇప్పుడు తనలాంటి వాళ్ళకి బలి కాకూడదు. అతను ఆ రాత్రి నుంచి ఇంటికి దాదాపు రావటం మానేశాడు. వచ్చినా ఏ తెల్లవారుజామునో వచ్చేవాడు. రవిచంద్ర నిట్టూర్చాడు. బిజిలీ తన పేరు బయట పెట్టకపోవడంతో విశేషం ఏమీ లేదా? అదొక మూగదయ్యం. అందరూ తనని ఏదైనా అంటారని భయపడింది కాబోలు. విన్నయ్య మళ్ళా ఇటు వచ్చాడు. రవిచంద్ర అతన్ని పిలిచి బిజిలీ ఎలా వెళ్ళిందని అడిగాడు. డ్రైవర్ తీసుకువెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర వదిలి వచ్చాడు. బిజిలీ ఒకటే ఏడుస్తుంది. చిన్నబాబుని అడిగానని చెప్పమంది. రవిచంద్ర గబగబా చెప్పులు తొడుక్కున్నాడు. కారు తాళాలు అందుకున్నాడు. కారులో కూర్చోగానే వేగంగా దాన్ని పోనిచ్చాడు. రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. అతను స్టేషన్లోకి వచ్చాడు. రైలు అప్పటికే అక్కడ నిలబడి ఉంది. అందరూ ఎక్కే హడావిడిలో ఉన్నారు. రవిచంద్ర గబగబా పెట్టెలు వెతికాడు. ఒకచోట ఆడవాళ్ల పెట్టెలో కిటికీ దగ్గర బిజిలీ ముడుచుకుపోయిన పిల్లిలా కూర్చుని ఉంది. బిజీ అతను అరిచాడు. బిజిలీ ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అతను ఆ పెట్టెలోకి ఎక్కి వచ్చేశాడు. బిజిలీ చెయ్యి పట్టుకున్నాడు. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు? రా, దిగి వచ్చేయి అన్నాడు. చిన్నబాబు, బిజిలీ అయోమయంగా చూసింది. అప్పటికే అతను బిజిలీ చెయ్యి పట్టి లాగి లేవదీసి తొక్కిసలాటగా ఉన్న జనంలో నుంచి తీసుకువచ్చి తను క్రిందకి ఉరికి బిజిలీని నడుం పట్టుకొని దింపేశాడు. చూస్తుండగానే అప్పటికే కదిలిన రైలు వేగం అందుకొని వెళ్ళిపోయింది. రవిచంద్ర బిజిలీ చేయి గట్టిగా పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. అక్కడ నిలబెట్టి ఉంచిన నల్లటి ఫియట్ ముందు డోర్ తెరిచి బిజిలీని ముందు సీట్లో కూర్చోబెట్టాడు. తను ప్రక్కన కూర్చొని తలుపు వేశాడు. బిజిలీ ఇంకా మతిపోయిన దానిలా అతని వైపే చూస్తోంది. అతను హఠాత్తుగా అడిగాడు, నువ్వు తల్లివి కాబోతున్నావా? నిజమేనా? బిజిలీ తలదించుకుంది. క్షణం ఆగి అన్నాడు, అదే నిజమైతే ఆ బిడ్డకి తండ్రిని అయిన నాకు చెప్పకుండా వెళ్ళిపోవటం అన్యాయం కాదా? బిజిలీ కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. బిజిలీ, నాకు తెలుసు, నీ గర్భంలో ప్రాణం పోసుకుంటున్న శిశువుకి నేనే తండ్రిని. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వెక్కడికి పారిపోవలసిన అవసరం లేదు. బిజిలీ ఆశ్చర్యం నిండిన ముఖంలోకి ఆనందం నిండి వచ్చింది. ఆ వెంటనే అది అంతులేని దుఃఖంగా మారింది. ఒక్కసారిగా 2 చేతుల్లోకి ముఖం దించుకుని ఏడవసాగింది. రవిచంద్ర బిజిలీ భుజాల చుట్టూ చెయ్యి వేశాడు. దగ్గరికి తీసుకుంటూ అన్నాడు, ఏడవకు, భయపడకు బిజిలీ. అతని కంఠం హఠాత్తుగా చురుగ్గా డగ్గుత్తికగా మారింది. చాలా తగ్గు స్థాయిలో అన్నాడు,
బిజిలీ, నేను నీకు అన్యాయం జరగనీయను. 8 సంవత్సరాల క్రితం ధైర్యం లేక ఇలాంటి పరిస్థితుల్లో నాకెంతో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను. భగవాన్, మళ్ళీ ఆ తప్పు చెయ్యను అస్పష్టంగా అన్నాడతను. బిజిలీకి అవేం వినిపించటం లేదు. అతని చేతులకి ఆప్యాయత నిండిన స్పర్శ మాత్రమే తెలుస్తోంది. ఆ స్పర్శలోంచి బిజిలీ శరీరంలో ఆనందం ఆవహిస్తున్నది. రవిచంద్ర బిజిలీని తీసుకొని కారు ఎక్కి ఇంటి ముఖం పట్టాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.